నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ, గుడివాడ, కృష్ణా జిల్లా. అయితే చాలామంది అభ్యర్థులు మాస్టారు ఇప్పుడు రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్లో ఆ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి మాకు చెప్పండి అని అడుగుతున్నారు చాలామంది. సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు గమనించండి నాన్న, మ్యాక్సిమము మార్కులు ఏమి ఉండవు నాన్న. ఇంతకుముందు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవే ఉంటాయి, కానీ ఏజ్ మాత్రం 1 లేదా 2 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచుతారు. ఎందుకంటే 2022వ సంవత్సరంలో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత అవ్వలేదు కాబట్టి ఏజ్ ఖచ్చితంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. చూడండి నాన్న, గుర్తుపెట్టుకోండి, రాబోయే నోటిఫికేషన్ నాన్న, ఇందులో దాదాపుగా మార్పులు ఏమి ఉండవు. ఒక్క ఏజ్ విషయంలో మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది అందరికీ. రైట్, ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, క్వాలిఫికేషన్స్. కానిస్టేబుల్కి అయితే చూడండి నాన్న, కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్కి సమానమైన కోర్సు. ఇంటర్కి సమానమైన కోర్సు అంటే మీకు డిప్లొమా ఉండొచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్సులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాన్న, వొకేషనల్ కోర్సులు అంటే మీకు ఏది మనం ఐటీఐ అలాంటివి వస్తాయి. అయితే ఆ వొకేషనల్ కోర్సులో ఖచ్చితంగా 2 years 2 సంవత్సరాల పీరియడ్ ఉండాలి. ఎందుకంటే ఐటీఐలో ఒక కోర్సు 1 సంవత్సరమే ఉంటుంది, అలాంటిది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సు ఏదైనా పర్వాలేదు. రైట్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, దానికి ఏదైనా డిగ్రీ నాన్న, ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా ఓకే. అంటే డిగ్రీ మీకు తెలుసు కదా, 3 సంవత్సరాలు, లేదంటే బీటెక్. రైట్, అలా ఇక్కడ ఒకసారి గమనించండి నాన్న, ఎస్సీ ఎస్టీలు ఒకవేళ ఇంటర్లో ఫెయిల్ అయినా కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు డిగ్రీలో ఫెయిల్ అయినా ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ ఇంటర్మీడియట్లు ఎస్సీ ఎస్టీలు ఎగ్జామ్స్ రాసి ఉండాలి నాన్న, ఆబ్సెంట్ అవ్వకూడదు. ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉండాలి. అందులో నీకు 0 మార్క్స్ వచ్చినా పర్లా, ఎగ్జాంపుల్కి చెప్తాను అంతే. ఓకేనా, అంతేగాని 0 తెచ్చుకోమని కాదు అక్కడ. సో కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ ఇంటర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తిగా రాసి ఉండాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు. ఫెయిల్ అయినా ఓకే, ఈ విషయాన్ని గమనించండి. ఓకే, అదేవిధంగా ఏజ్ నాన్న, కానిస్టేబుల్కి వచ్చేసి ఓసీ అభ్యర్థులకి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఆల్రెడీ చెప్పాను. ఈ ఏజ్కి సంబంధించి 1 లేదా 2 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకున్నాను. ఓసీ అభ్యర్థులు 18 నుంచి 26 సంవత్సరాల వరకు కానిస్టేబుల్కి. అదేవిధంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరికీ ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎస్ఐ ఓసీ అభ్యర్థులైతే 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ 5 సంవత్సరాల రిలాక్సేషన్ కాబట్టి 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. ఇదిగోండి నాన్న, ఇక్కడ ఇచ్చా చూడండి నోట్. వచ్చే నోటిఫికేషన్లో 2 సంవత్సరాలు పెంచుతారు, అవకాశం ఉంది. 2 సంవత్సరాలకి పెంచకపోయినా 1 సంవత్సరం అయినా ఖచ్చితంగా పెంచుతారు. నేను 2 సంవత్సరాలు పెంచుతారు అని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన జీవో కూడా ట్రాక్లో ఉంది, గమనించండి. ఓకేనా, ఇది మన క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ నాన్న, ఇక్కడ ఇంకోటి చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి వితంతువులకు విడాకులు తీసుకున్న మహిళలకు 31 సంవత్సరాల కంటే ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా మరి హైటు అంతకుముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్న, హైట్ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. ఏంటి మరి అది, కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా హైట్ ఒకటేనా? పురుషులు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా మహిళలు 152.5 సెంటీమీటర్లు ఉండాలి. సో ఏజెన్సీ ప్రాంతాల్లో పురుషులు ఎస్టీ అయితే 160 సెంటీమీటర్లు, అదే మహిళా ఎస్టీలు అయితే 150 సెంటీమీటర్లు ఉండాలి. అంటే విజయనగరము, విశాఖ, శ్రీకాకుళం అలాంటి జిల్లాలను ఏజెన్సీ ప్రాంతాల కింద పరిగణించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు హైట్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మాస్టారు అంటే చూడండి నాన్న, ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ పెడతారు నాన్న. ఫస్ట్ ప్రిలిమ్స్, స్టార్టింగే ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్టులు అర్థమెటిక్, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్, రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్.
జనరల్ స్టడీస్ అంటే అందులో మనకి సోషల్ సైన్స్ మొత్తం వచ్చేస్తున్నానా, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదేవిధంగా ఇంకా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అందులో వచ్చేస్తున్నాను. సో ఇది ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్కి ఏదైతే మీకు సిలబస్ ఉంటుందో మెయిన్స్ కూడా అదే ఉంటుంది. కాబట్టి మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్కే ఫస్ట్ నుంచే మంచిగా కష్టపడి చదువుకోవాలన్నా, సమయాన్ని వృధా చేయకూడదు. రైట్. మరి ఈ ప్రిలిమ్స్ అయిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే నాన్న ఈవెంట్స్. రెండో స్టెప్ ఈవెంట్స్. మరి ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూడనా. అయితే ఈవెంట్స్లో ఫస్ట్ నీకు చేసే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నాన్న హైట్ చూస్తారు. హైట్లో నువ్వు ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత మాత్రమే మిగిలిన ఈవెంట్స్కి అలౌ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే. ఆ హైట్ అయిపోయిన తర్వాత నాన్న ఇక్కడ చూడండి, పీఈటీ, ఎస్ఐపిసి ఇద్దరికి అదే విధంగా ఉంటుంది నాన్న. ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. జెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విధంగా ఉంటుంది, ఉమెన్కి ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఇన్ని కేటాయించడం జరిగింది. చూసుకోండి జాగ్రత్తగా. 1600 మీటర్లు జెంట్స్కి అయితే 8 నిమిషాలు మీకు తెలుసు, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 9 నిమిషాల 30 సెకండ్లు, ఉమెన్కి అయితే 10 నిమిషాల 30 సెకండ్లు. దీనికి కేటాయించిన మొత్తం మార్కులు మ్యాక్సిమం మార్కులు 40 మార్కులు నాన్న, 40 మార్క్స్. అదేవిధంగా 100 మీటర్స్ జెంట్స్కి అయితే 15 సెకండ్స్లో, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 16.5 సెకండ్స్. రైట్. అదేవిధంగా ఇక్కడ ఉమెన్కి అయితే 18 సెకండ్లు. దీనికి కేటాయించిన మ్యాక్సిమం మార్కులు 30 మార్కులు నాన్న. రైట్. అదేవిధంగా లాంగ్ జంప్కి సంబంధించి 3 మీటర్ల 80 సెంటీమీటర్లు అంటే 3.8 మీటర్స్ని ఏది మనకి జెంట్స్కి అయితే 3.8 మీటర్స్ క్వాలిఫై. దీనికంటే తక్కువ వస్తే మాత్రం క్వాలిఫై అయినట్టు కాదు, దానికి పైన ఎంతైనా వేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా 3.65 మీటర్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి, అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి 2.75 మీటర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మ్యాక్సిమం మార్క్స్ 30 మార్కులు. అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నానా, ఈ 16 మీటర్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు 100% క్వాలిఫై అవ్వాల్సిందే. 16 మీటర్స్ 100% క్వాలిఫై అవ్వాల్సిందే. అయితే ఇక్కడ 100 మీటర్స్ లాంగ్ జంప్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయినా నువ్వు అర్హత సాధించినట్లే. అయితే ఏఆర్ కానీ లేదా ఏపీఎస్పీ కానీ అలాంటివి ఉంటాయి కదా పోస్టులు, వాటిలో నువ్వు అర్హత సాధించాలి అంటే ఈ 3 కన్ఫామ్గా వేయాల్సిందే, గుర్తుపెట్టుకో. సివిల్ కానిస్టేబుల్కి అయితే 1600 కంపల్సరీగా వేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒక ఈవెంట్ క్వాలిఫై అయితే చాలు. అదే మిగతా ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ అలాంటి పోస్టులకి నువ్వు 3 వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? అది ఇది ఇక్కడ ఇచ్చాను చూడండి నాన్న. 16 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మిగిలిన 2 ఈవెంట్స్లో ఏదో ఒక ఈవెంట్ క్వాలిఫై అయినా చాలు. ఇది సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐకి మాత్రమే. ఏఆర్ లేదా ఏపీఎస్పీ అలాంటి వాటికి మాత్రం 3 క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్టులు చాలా ఎక్కువ ఉంటాయి నాన్న, అదేవిధంగా డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచే మీరు ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ని ప్రిపేర్ అవుతూ ఎవరికైతే కొంచెం గ్రౌండ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ప్రిలిమ్స్ నుంచే కొంచెం ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 గంట గ్రౌండ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలన్న గ్రౌండ్లో. ఓకేనా? మరి త్వరలో మన భగత్ సింగ్ అకాడమీ గుడివాడ కృష్ణా జిల్లాలో సబ్జెక్ట్ కోచింగ్ మరియు గ్రౌండ్ ప్రాక్టీస్ కోచింగ్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అతి త్వరలో. ఇక్కడ గమనించవచ్చునాన మన ఫ్యాకల్టీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బృందాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. శివ సార్, అదేవిధంగా శ్రీకాంత్ సార్, ధనరాజ్ సార్, అమ్మ నరేష్ సార్, సురేష్ సార్, రాము సార్, శివప్రసాద్ సార్. సో వీళ్ళందరూ మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. త్వరలో మనం ఫ్రీ డెమో మరియు ఫ్రీ మెరిట్ గ్రాండ్ టెస్ట్ 100 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఆ 100 మార్కుల్లో గనక మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు ఫీజులో చాలా కన్సెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి గమనించండి నాన్న. 90 మార్కులు పైన వస్తే మీకు ఫ్రీ కోచింగ్ అప్ టు మెయిన్స్ వరకు గమనించండి నాన్న. ప్రిలిమ్స్ తర్వాత గ్రౌండ్ ప్రాక్టీసు తర్వాత మెయిన్స్ వరకు అంతేగాని మనం 2 నెలల్లో లేదా 75 రోజుల్లో మీకు కోచింగ్ కంప్లీట్ చేసేసి పంపించడం జరగదు. సిలబస్ అయిన తర్వాత కూడా మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా కోచింగ్ సమయంలో కూడా ప్రతిరోజు మీకు టెస్ట్ ఉంటుంది. దానికి డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది నాన్న. అదేవిధంగా 80 నుంచి 90 మార్కుల మధ్య వచ్చిన వారికి
ఫీజులో 50% డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా 70 to 80 వచ్చిన వారికి 40%, 60 to 70 మధ్య వచ్చిన వారికి 30% డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? మీరు గ్రాండ్ టెస్ట్ మరియు డెమోకి రావాలనుకున్న వారు 9866986006 నంబర్కి మీ పేరు, మీరు దేనికి కోచింగ్ తీసుకోదలుచుకున్నారో ఆ కోర్సు నేము ఈ 9866986006 నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే నాన్న ఇక్కడ గమనించండి, మనకి ఉదయం 9 to ఈవినింగ్ 6 వరకు ఫ్రీ మెరిట్ టెస్టు మరి డెమో టెస్టులు మేమందరం వస్తాము నాన్న. డెమో టెస్టులు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం మీకు లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నాన్న. ఉచిత భోజన వసతి కలదు. మరి దీనికోసం మరి మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాకు ఎంతమంది వస్తున్నారో తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఈ నంబర్కి మీరు మీ నేమ్ని ఫార్వర్డ్ చేయగలరు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ మీకు చూడనా, కోచింగ్తో పాటు గ్రౌండ్ ప్రాక్టీసు పురుషులకు మరియు మహిళలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించినానా, ఒకవేళ మహిళలు కనుక 100 మెంబర్స్ అయితే సపరేట్గా వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ ఉంటుంది నాన్న. సపరేట్గా ఓన్లీ లేడీసే ఉంటారు అందులో. ఆ వచ్చిన స్ట్రెంత్ని బట్టి మీకు చెప్తాను నాన్న. సో అదేవిధంగా మరి గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మీకు గుడివాడ అనగానే గుర్తొచ్చేది నాన్న ఫస్ట్ మన ఎన్టీఆర్ స్టేడియం. సో సూపర్గా ఉంటుంది నాన్న. ఇదిగో చూడండి, ఇది నైట్ టైం తీసినటువంటి ఫోటో. ఇదిగోండి, ఈ ట్రాక్ మొత్తం మీకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అసలు సూపర్ నాన్న. ఇంతకుముందు ఇక్కడ నేషనల్ అథ్లెటిక్స్ గేమ్స్ కూడా జరిగినాయి నాన్న. సూపర్గా ఉంటుంది గ్రౌండ్. చూడండి, మీకు ఎంతో ప్రావీణ్యం పొందినటువంటి శిక్షణ ఇవ్వటానికి మీకు మంచి పీఈటీలు కూడా అందుబాటులో ఉంటారు. డైట్ ప్లానింగు, మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాన్న ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఈ ట్రాక్ వచ్చేసి మొత్తం నాన్న లోపల ఒక రౌండ్ వేస్తే 400 మీటర్స్ ఉంటుంది నాన్న. 400 మీటర్స్ ట్రాక్, 400 మీటర్స్ ట్రాక్. ఇది నాన్న గ్రౌండ్ కూడా మన ఇన్స్టిట్యూట్కి 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది నాన్న. గుడివాడ భగత్ సింగ్ అకాడమీ అనేది బస్టాండ్ పక్కనే. ఆ బస్టాండ్కి 100 అసలు మన క్లాస్ రూమ్లో నుంచి గ్రౌండ్ కనపడదు మీకు ఇంచుమించు దాదాపుగా. మీరు గ్రౌండ్లో ఓన్లీ క్వాలిఫై అవటమే కాకుండా కొంచెం మెరిట్ అయ్యడానికి ప్రయత్నిస్తే నాన్న ఇంకో అవకాశం ఎడిషనల్గా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు దాని గురించి ఆల్రెడీ మీకు చెప్పా. ఓకే, మరి చాలామంది అభ్యర్థులు మాస్టారు మరి మాకు యాప్ కానీ లేదా లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ కానీ లేవా అని అడుగుతున్నారు నాన్న. అవి కూడా మేము ఖచ్చితంగా అది ఏర్పాటు చేస్తాం నాన్న. సో నేను అనేది ఏంటంటే అవకాశం లేని వాళ్ళు ఉపయోగించుకోవడాన్ని ఖచ్చితంగా 100% మేము యాప్ని తీసుకొస్తాం. అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా నాన్న. అర్థమెటిక్, రీజనింగ్, మొత్తం జనరల్ స్టడీస్ అన్నీ కూడా సో ఎక్స్ట్రాడినరీగా వస్తాయి నాన్న క్లాసులు మీకు. అదేవిధంగా క్వాలిటీ మీకు లైవ్ మెంటార్షిప్ అయినా యాప్ అయినా ఆఫ్లైన్ అయినా మనం ఇచ్చిన క్వాలిటీ సేమ్ 100% ఒకేలాగా ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో భగత్ సింగ్ అకాడమీ వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తానా. అందులో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మరింత సమాచారం మీకు తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా త్వరలో కాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ తమ్ముళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.